నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ వర్సెస్ బన్నీ వాసు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ ఘర్షణ లాంటి వాతావరణం, అంటే ప్రతి సవాళ్లు విసురుకునేదాకా ఎందుకు వ్యవహారం వెళ్ళింది, ఇది సోషల్ మీడియాలో యుద్ధంలాగా ఎందుకు దారితీసింది అనేది ఒకసారి కనుక మనం చూస్తే, బండ్ల గణేష్ ఆ మధ్య లిటిల్ హార్ట్స్ సినిమా ఏదైతే ఉందో దాని సక్సెస్ మీట్కి వెళ్ళారు. సో అక్కడ సక్సెస్ మీట్కి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వచ్చారు. సో బండ్ల గణేష్ జనరల్గా మాట్లాడుతూనే కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన చేసి వదిలేస్తారు, అంటే అగ్గిపుల్ల అలా రాసి ఆయన వదిలేస్తాడు. సో ఆ రోజు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. డైరెక్ట్గా అల్లు అరవింద్ని బండ్ల గణేష్ టార్గెట్ చేశారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో ఆ రోజు బండ్ల గణేష్ అసలు ఏమన్నారు అనేది ఒకసారి మీరే వినండి. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ రావాలి. ఎవరో కొన్ని వందల కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కంపెనీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్ బాంబర్గా ఉంటాడు, ఒక 5 స్టార్ తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 1000 కోట్లు, ఒక 100 కోట్లు కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మనందరం కష్టపడాల్సింది తప్పదు. ఆయన ఎప్పుడు కాలువే కాలేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో, ఆయన ఎవరు ఆయన అందుబాటుకి వెళ్తారు. అది జీవితం అంటే అంత. సో ఇక్కడ బండ్ల గణేష్ చివర్లో ఏమన్నారంటే, ఆయన ఎవరికి అందుబాటులో ఉండరు, అందరి క్రెడిట్ ఆయనే తీసుకువెళ్తారు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా అల్లు అరవింద్ని టార్గెట్ చేయటమే. అంటే మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలి, ఇలా నర్మగర్భంగా చెప్పకూడదు, ఓపెన్గా చెప్పాలంటే చిరంజీవి మెగాస్టార్గా అవతరించడానికి, ఆ స్థాయిలో వ్యక్తిగా ఎదగడానికి వెనకాల అల్లు అరవిందే ఉన్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ బండ్ల గణేష్ లాంటి మెగా భక్తులకి, బండ్ల గణేష్ లాంటి ఒక మెగా భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది నచ్చదు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. మెగాస్టార్ తన స్థాయితో, తన డాన్సులతో, తన ఫైట్లతోటి, తన నటనతోటి, ఇంకా చెప్పాలంటే తన కళ్ళతో పలికించిన నటనతోటే ఆయన పైకొచ్చారు అనేది వాళ్ళ భావన. పవర్ స్టార్ కూడా అంతే. తనకి ఉన్న చరిష్మాతోటి, తనకున్న డిఫరెంట్ స్టైల్ తోటి యూత్ని అట్రాక్ట్ చేసి, ఆ రోజుల్లోనే 1990s 2000 ఆ టైంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు యూత్ని ఎంత అట్రాక్ట్ చేసాయో చెప్పక్కర్లేదు. ఆయనకున్న నటనతోటే ఆయన పైకొచ్చాడు అనేది వీళ్ళ ఉద్దేశం. వెనక ఎవరూ లేరు, జస్ట్ ఈ నిర్మాత కాకపోతే ఇంకో నిర్మాత దొరికిండేవాళ్ళు. మంచి హీరో ఉన్నప్పుడు ఏ నిర్మాత అయినా ప్రొడ్యూస్ చేస్తాడు కదా సినిమాలు అనేది వీళ్ళ భావన. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, అంటే అల్లు అరవింద్ని ఇష్టపడే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, అల్లు అరవిందే వాళ్ళకి సపోర్ట్గా ఉండబట్టి ఈ స్థాయిలోకి వచ్చారని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు బండ్ల గణేష్ వర్సెస్ బన్నీ వాసులాగా వ్యవహారం తయారైంది. ఇండస్ట్రీలో బండ్ల గణేష్ లాంటి వాళ్ళు మెగా హీరోల్ని ఇష్టపడుతూ ఉంటే, బన్నీ వాసు లాంటి వాళ్ళు అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని ఇష్టపడుతూ ఉంటారు. అల్లు అరవింద్ అంటే బన్నీ వాసుకి ఎంత అభిమానమో, ఎంత ఇష్టమో మాటల్లో చెప్పాల్సిన పని లేదు. సో బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వెంటనే బన్నీ వాసు మైక్ తీసుకుని, అల్లు అరవింద్ పుట్టిన తర్వాతనే అల్లు రామలింగయ్య గారు కూడా ఒక స్థాయిలో నటుడిగా ఎదిగారు, హాస్య నటుడిగా ఆయనకి ఇంకో మెట్టు ఎక్కారు అని చెప్పేసి చెప్పుకొచ్చినాడు. అంటే ఎలా ఉంటుందంటే, ఇది అల్లు అరవింద్ని ఇంప్రెస్ చేయడానికి అల్లు రామలింగయ్య గారిని కూడా తక్కువ చేసే స్థాయికి బన్నీ వాసు వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఎంత కోల్డ్ వార్ నడిచింది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ మధ్య మిత్రమండలి అని చెప్పేసి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఈయన బన్నీ వాసు. సో ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, నా సినిమాని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారేమో, దానికి నేను ఎక్కడా భయపడను అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ఎవరిని బేస్ చేసుకుని, ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు అనేది మనకు తెలియదు. కానీ ఆయన ఏమంటున్నారు అనేది ఒకసారి విందాం. బన్నీ వాసు ఏమన్నారు. అండ్ ఇదేదో చేస్తే బన్నీవాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంటర్వ్యూ కాదు, నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్వ్యూ కూడా తీసేయచ్చు, కానీ తల మీద ఇంటర్వ్యూ తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడుతుంటేనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏమో ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా, ఏం చేసినా చేసుకోండి. సో ఇది ఈయన వ్యవహార శైలి. సో తల మీద వెంట్రుకే తీసిస్తున్నాను, నేను ఇంకా సంస్కారవంతుడిని కాబట్టి, అంటే ఎక్కడెక్కడ వెంట్రుకలు కూడా పీకి ఇవ్వచ్చు, నేను ఇంకా మంచివాడిని కాబట్టి తల మీద వెంట్రుకే తీసిచ్చానని చెప్పేసి ఆయన ఎంత సెటైరికల్గా మాట్లాడారో మనం అంతా కూడా విన్నాం. సో అయితే దీని మీద మరి బండ్ల గణేష్ కూడా స్పందించారు. దీని మీదే స్పందించారని నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి మీరు అడగొచ్చు నన్ను క్వశ్చన్.
సో అయితే ఇక్కడ బండ్ల గణేష్ ట్వీట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బన్నీవాసు ఏదైతే కామెంట్స్ చేశారో దానికి సంబంధించే ఈయన కౌంటర్ పెట్టారనేది మనకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా చెప్పక్కర్లేదు, కొన్ని విషయాలు ఇండైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. అలాంటి ఇండైరెక్ట్గా చెప్పిన విషయం ఇది చదువుతాను వినండి. అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతుల్లో ఉన్న, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అని చెప్పేసి అన్నాడు. పీకుతా అని ఈయన పదే పదే ఆ మాటని రిపీటెడ్గా దాంట్లో వాడటమే మనకు అర్థమైపోతుంది. సో ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి నేనైతే ఓపెన్గా చెప్తున్నా, బన్నీవాసు గారిని అన్నట్టుగానే నాకు అనిపించింది అని చెప్పేసి. సో కాదు అని అంటే అది మీ ఇష్టం. మీరు మరి ఆయన ఎవరిని ఉద్దేశించి, బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టారనుకుంటున్నారో కాదు అనేవాళ్ళు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నేనైతే బన్నీవాసుని ఉద్దేశించి అన్నారనుకుంటున్నాను. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని చెప్పేసి మనం చూడాలి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఇన్ని వివాదాలున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదైనా చెడు ఉంటే చెవిలో చెప్పండి, మంచి ఉంటే అందరి ముందు చెప్పండి అంటారు. కానీ మరి ఇలాగా మెగాస్టార్ అభిమానులు అయ్యుండి కూడా వాళ్ళంతా ఇలాగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఇలాంటి వివాదాలకు ఎందుకు వెళుతున్నారు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. అసలు ఇలాంటి వ్యాఖ్యలు నిర్మాతల స్థాయిలో ఉన్న బండ్ల గణేష్, బన్నీవాసు చేయొచ్చంటారా? సో ట్రోలర్స్ని ఎదుర్కోవడంలో కానీ, ట్రోలర్స్కి వార్నింగ్ ఇవ్వడంలో కానీ ఒక పద్ధతి వేరే ఉంటుంది. బట్ కానీ అంటే మేబీ సినిమాని ఆ స్థాయిలో ట్రోల్ చేసేసరికేమో చేస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉందేమో మరి బన్నీవాసు గారికి. సో తన బేబీ కాబట్టి, అంటే సినిమా అంటే తన కన్నబిడ్డ లాంటి దానిగానే చూసుకుంటాడు ప్రతి నిర్మాత కూడా. అందుకే మరి బన్నీవాసుకి ఆ స్థాయిలో కోపం వచ్చి ఉండొచ్చు. సో దాన్ని మాత్రం కాదనలేము. సినిమా ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిర్మాత ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. అది చాలామంది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దయచేసి సినిమాని ట్రోల్ చేయటం ఆపేసండి. మీకు ఏదన్నా కోపం ఉంటే, ఒకరి మీద ఒకరికి కోపం ఉంటే డైరెక్ట్గా అటాక్ ఇవ్వండి, డైరెక్ట్ అటాక్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే సినిమాని ఆపడం వల్ల చాలామంది భవిష్యత్తు మీద అది ప్రభావం చూపిస్తుంది. సో దీని మీద మీరు ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.